హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి. సో ఆయనకి సంబంధించినటువంటి మరో అంశం కూడా ఇప్పుడు తెర మీదకొచ్చి అక్కడక్కడ చక్కర్లు కొడుతూ ఉంది. సో ఆ అంశం ఏంటో చూసుకుంటే వేణుస్వామికి దాదాపుగా ఎన్నో వందల కోట్ల ఆస్తులున్నట్టు, ఆయనకి పర్సనల్‌గా కొన్ని బిజినెస్‌లు లైక్ రెస్టారెంట్లు కానీ, పబ్‌లు కానీ ఇలాంటివేవో ఉన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సో సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వేణుస్వామికి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే నిత్యం అంటే ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒక చోట కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంటారు ఆయన. సో వాళ్ళ జాతకాలు, వీళ్ళ జాతకాలు అంటూ. సో అవి పక్కన పెట్టేస్తే ఆయన పర్సనల్ లైఫ్‌కెళ్తే ఆయనకి కొన్ని ఆస్తులున్నాయని, కొన్ని వందల కోట్ల ఆస్తులున్నాయని, కొన్ని బిజినెస్‌లు కూడా ఉన్నాయని, పబ్‌లు కానీ, రెస్టారెంట్లు కానీ ఇలాంటి ఒక వార్త అయితే వినిపిస్తుంది. నిజంగా ఉన్నాయంటారా ఆయనకి? వాడికి ఎంత దరిద్రం ఉంటే మనకెందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటాయి, ఉండవని కాదు. ఇక్కడ వాడిని అనకూడదు బేసికల్‌గా చెప్పాలంటే. సరే కొద్దో గొప్పో పాపం వాళ్ళ ఆవిడ కూడా సంపాదించి ఉంటుంది. తను బేసిక్‌గా కళాకారిణి, మహా ప్రదర్శనలు ఇచ్చింది. అలా కూడా కొంచెం సంపాదించవచ్చు. నెక్స్ట్ వీడంటావా అడ్డమైన జాతకాలన్నీ చెప్పి సంపాదించాడు. ఇప్పుడు నేను అడిగితే వేణుస్వామి దగ్గర ఆస్తుందంటే వాడు గర్వపడ్డం కాదు, వాడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు సిగ్గుపడాలి. సీరియస్లీ. దొంగ స్వామిలు, దొంగ బాబాలు, ఇలాంటి పోరంబోకులు వీళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? నీ అందమైన చేతులు వాడి ముందు చూపించడం ఎందుకు? వాడు ఆ చేయి చూసిన తర్వాత నేను చిల్లర అడగడం ఎందుకు? అపాయింట్మెంట్కి 10,000. అప్పుడెప్పుడో ఏదో వైరల్ అయింది. ఎవరో పాపం ఫోన్ చేస్తే, పాపం ఏంట్లే వాళ్ళ బొంద, వాళ్ళని పాపం అనకూడదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అసలు వాళ్ళని అనాలి. ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ 10,000 ఇస్తే అపాయింట్మెంట్ కుదురుస్తుందండి అని చెప్పిందంటే ఎవరో రిసెప్షనిస్ట్. మరి ఆ మహానుభావులు ఎందుకు ఇలా చెప్పింది? ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి వీడు తీసుకుంటున్నాడు. ఇచ్చేవాళ్ళు లేకపోతే వీడు తీసుకోడు. ఒళ్ళొంచి సంపాదించుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు వీడికి కావాలంటే ఓ వైన్ షాప్ ఒకటి ఉందండి, అది బాగా మెయింటైన్ చేసుకోవచ్చు, తప్పలేదు. పబ్ ఒకటి ఉంది, బాగా చేసుకోవచ్చు, తప్పే లేదు. వైన్ షాపులు, పబ్బులు ఉన్నాయంటే ఖచ్చితంగా నాన్ వెజ్లు ఉంటాయిగా. ఈడు స్వామీజీ ఏంటి ఈడు పొంద? అవునా? బ్రాహ్మణులకైతే అతీతమేగా, అవునా కాదా? నీకు రెస్టారెంట్ ఉందంటే ఆ వెజ్ కూడా ఉండొచ్చు కదా అని మనం మాట్లాడుకోవచ్చు, పర్లేదు. వైన్ షాప్ ఉండి నువ్వు పులిహోరలు, దద్దోజనాలు తినవు స్టఫ్కి, అర్థమైందా? ఖచ్చితంగా ఫిష్ ఫ్రైలో, చికెన్ ఫ్రైలో, ఇంకే బోట్లో, బీట్లో ఏవేవో ఉంటాయి. సో పబ్బులు, వైన్ షాపులు, సరే రేంజ్ రోవర్ కారు, వాడి రేంజ్కి ఆ రోవర్ కారు ఓకే, నష్టమే లేదు. నేనైతే తప్పేమన్ను, వాడు సంపాదించుకోవడంలో తప్పులేదు. వాడిని అలా సంపాదించుకోవడానికి హెల్ప్ చేసిన మిమ్మల్ని తప్పు. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు జాతకాలు చెప్పేవాళ్ళు, వీడు గాడిద అని తెలిసి కూడా వాడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు చెప్పు? ఇప్పుడు నాకు బాధ ఉంది సార్. అవును, మీరు డాక్టరు. అవును. సో ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా, ఏదొచ్చినా నేను ఒక కెమెరామ్యాన్ దగ్గరకో, ఒక ఎడిటర్ దగ్గరకో వెళ్ళను కదా, డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి 100%. ఎగ్జాక్ట్లీ. సో చాలామంది ఏంటంటే మన టైం బాగాలేక ఇలా అవుతుందేమో, మనకేమైనా దోషాలు ఉన్నాయేమో, ఇలాంటి ఒక అంశం మీద బాధపడుతూ ఉంటారు కదా. సో అందుకు వెళ్తారు. అదే చెప్తున్నా, దానికి కూడా మళ్ళీ ఆన్సర్ ఉంది నా దగ్గర. మీరు ఒక యూట్యూబ్ నొక్కితే 1,00,000 మంది ఉంటారు మీకు రాసులు చెప్పేవాళ్ళు. అందులో చక్కగా బ్రాహ్మణ పద్ధతిలో నిండుగా చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మీ ఇంటి ప్రతి ఒక్కడి ఇంటికి కూడా ప్రతి 10 ఇళ్ళకి ఒక గుడి కనబడుతుంది ఇవాళ రేపు. కొంచెం అటు ఇటు దూరంలో పెద్ద పెద్ద గుడ్లు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూడా వేద బ్రాహ్మణుల్ని, పండితుల్ని చక్కగా చెప్తే ఆ బ్రాహ్మణుడికి ఏదో ఇచ్చినా కూడా నీకు పుణ్యమే. అర్థమైందా? అతను హారతి పళ్ళెంలో 10 రూపాయలు వేసినా నీకు పుణ్యమే, అతని చేత చెప్పించుకున్నా పుణ్యమే. బ్రహ్మాండంగా చెప్తారు. ఎందుకు? వీడే ఎందుకు ఆప్షను? వీడు వెధవా అని తెలుస్తుంది కదా, రోజు రోజు తెలుస్తుంది. వీడు వెర్రి అని తెలుస్తుంది, 1000 తలల వెర్రి ఉంది వీడికి, తెలుస్తానే ఉంది. అందరికీ తెలుసు, రోజు చూస్తున్నారు. 10 మంది తిడుతానే ఉన్నారు. అయినా సరే వీడి దగ్గరికి వెళ్తున్నాం అంటే, వాడే అలాంటి వాడంటే వాడిని ఫాలో అయ్యే మీరు ఇంకెట్లాంటి వాళ్ళండి చెప్పు? ఎంత దరిద్రం! వీళ్ళని అనాలి. వేణుస్వామిని అనడం ఎందుకు? వాడు సంపాదించుకున్నాడు, ఆడో పోరంబోకు హ్యాపీగా సంపాదించుకున్నాడు, మాయ చేసో మంత్రం వేసో సంపాదించుకున్నాడు. నువ్వు వెళ్ళి ఒకసారి నేను జాతకం చెప్పండి అని చెప్తాదా అని చెప్పేసాడు. ఇటు దిప్పు అటు దిప్పు ఇటు దిప్పు అంటారు. దీని లోపల కూడా చెప్తాడు వాడు జాతకాలు వెరైటీగా చెప్పి చూసి, వేలు మంచి మందంగా ఉంది కదా, వీడికి ఉంగరం పడేస్తే భలే వస్తుంది,
ఈ రాయి వేసుకో, ఆ రాయి వేసుకో, నీకు అది అవన్నీ వీడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు ఏఐ టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. ఆస్ట్రాలజీ కూడా నీకు ఏఐలో వచ్చేస్తుంది. ఆస్ట్రాలజీ యాప్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రతి రాశికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథున రాశి పునర్వసు నక్షత్రం అనుకో, దానికి అదేంటిది కనక పుష్యరాగం వాడండి అంటాడు. సింపుల్గా ఎవరో ఒకటి చెప్తారు. పలానా వాళ్ళకి పగడం వాడండి మీకు మంచిది, దీనికి ముత్యం వాడండి, దీనికి నీలం వాడండి, దీనికి గోమేధికం వాడండి, బోల్డ్ రాళ్ళు, దీనికి వజ్రం వాడండి అని కూడా చెప్తారు. ఈ రాశికి ఇది వేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఈ రాశి వాళ్ళకి ఈ రంగు బట్టలు బాగుంటాయి, ఈ దిశగా ప్రయాణం బాగుంటుంది, ఈ లక్కీ నెంబర్ ఉంటుంది, ఈ సంవత్సరం ఇంత ఆదాయం ఉంది, ఇంత వ్యయం ఉంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఉగాదికి వస్తానే ఉంటాయి. మీ రాశి చూపించుకుంటే అందరూ చెప్తారు. చక్కగా గుడిలో చెప్పించుకోండి. గుడిలో చెప్పుకుంటే ఏంటి తెలుసా, నీకు పూజారితో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది. అమ్మవారో అయ్యగారో ఏ దేవుడైతే ఆ దేవుడు ఓ నమ్మకం నీకు. పైగా అక్కడ ఎక్కువ ఛార్జీలు కూడా చేయరు తెలుసా. గుళ్ళల్లో బ్రాహ్మణులు ఎక్కువ దోచుకోరు, జస్ట్ అవసరం మేరకు తీసుకుంటారు అంతే. మీరేమైనా కానుకలాగిస్తే స్వీకరిస్తారు, కానీ వాళ్ళు నోరు తెరిచి అడగరు ఇంత ఇయ్యని. అర్థమైందా? నెక్స్ట్ ఇది ఒకటి వేయాలి, నా దగ్గర ఉంది, ఈ మాల వేసుకో, నా దగ్గర ఉంది, నేను తెప్పిస్తా, ఇది పెట్టుకో మీ ఇంటికి, నా దగ్గర ఉంది, నేను తెప్పిస్తా. అంతే. రాత్రి ఇట్లా అయిపోతావు, అట్లా అయిపోతావు, అలా ఇలా అయిపోతావు. ఏమైపోతావు? నీ పిండా కూడా అవుతావు. ఏమీ అవ్వవు నువ్వు. నీకు కాలం కలిసి వస్తే బాగుంటావు, కలిసి రాకపోతే బాగోవు. అంతే. నీ జాతకం నిర్ణయించేది వీడు కాదు, దేవుడు రాసింది. అంతే. ఆ నమ్మకం నీకు ఉండాలి. వీడెవడు చెప్పడానికి మధ్యలో నీ జాతకం? వాడి జాతకమే వాడికి తెలియదు. సీరియస్లీ వాడికి తెలియదు వాడి జాతకం. వాడి జాతకం తెలిస్తే వాడు అలా ఎందుకు ఉంటాడు? వాడి మొహం చూసే ఎప్పుడైనా అలా ఎందుకు ఉంటాడు వాడు? చెప్పు. సో అది వేణుస్వామి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అన్ని ఆస్తులు అంటే ఉండని, ఇంకుండని. ఒక వైన్ షాప్ అయితే 10 వైన్ షాపులు ఉండని, 10 పబ్బులు ఉండని, 50 కార్లు ఉండని, ఒలంత బంగారం ఉండని, తప్పేం లేదు. వాడి దగ్గర ఉండడంలో తప్పు లేదు. వాడి దగ్గరికి వెళ్ళే వాళ్ళది తప్పు. అది బేసిక్. ఈ వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా ఉంటే వాడు అలా అవ్వడు. అంతే. చాలా సింపుల్. నీకు కలిసి వచ్చిందో లేదో కానీ వాడికైతే కలిసి వస్తుంది కానీ వచ్చినందుకు. అవునా? నువ్వు ఈ సంవత్సరం కాదు ఒక సంవత్సరంలో బాగుపడతావు ఏమో దేవుడి దయ. చాలా సింపుల్గా చెప్తారు వీళ్ళు జాతకాలు. ఎలా చెప్పనా? సింపుల్ చూసి నువ్వు వచ్చావు అంటేనే నెంబర్ 1 నీకో సమస్య ఉంది అని. ఊరికే రావు నువ్వు. అవునా? ఇప్పుడు బాగున్నాడు వెళ్ళు, నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు అంటేనే ఒక సమస్యతో వచ్చావు అని, లేదా ఏదైనా మంచి జరగడానికి వచ్చావని. ఏదైనా మంచి ఏంటి? నువ్వు వచ్చావు, అబ్బాయిని యుఎస్ పంపిద్దాం అనుకుంటున్నామండి, ఎలా ఉంటుందంటారు అని అడుగుతావు. ఆల్రెడీ ఓకే అబ్బాయి యుఎస్ వెళ్తున్నాడు, ఈ మధ్య బాగానే సంపాదించుకున్నా అంటే వీళ్ళు కొంచెం పర్లేదు. వాడి క్యాలిక్యులేషన్స్ వాడికి ఉంటాయి. నీ దగ్గర ఎంత దోచుకోవచ్చు నువ్వే చెప్తున్నావు. నా దగ్గర నువ్వు కనీసం 1,00,000 వరకు దోచుకోవచ్చండి అని చెప్పావు. కానీ ఆ పదం వాడికి అలా వినిపించింది. నువ్వేం చెప్పావు? అబ్బాయిని యుఎస్ పంపిద్దాం అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటా. అవునా? ఎక్కడ సంబంధం? వాళ్ళండి బాగా ఉన్నోళ్ళు, బాగా ఇది బాగా అని వాళ్ళ గురించి చెప్తావు. నీ గురించి చెప్పావు. అంత బాగా ఉన్నోళ్ళు నీ అమ్మాయిని చేసుకుంటున్నారంటేనే అర్థమైపోయింది నువ్వు కూడా ఉన్నోడివి అని. వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ఇలా ఉంటాయి. నీకు అర్థమైందా? పలానా వాళ్ళ అబ్బాయి డాక్టర్ అండి, బాగా యుఎస్లో ఉంటాడు, వాళ్ళకి 10 ఎకరాలు అది ఉంది, 20 ఎకరాలు ఇది ఉంది, అన్ని ఇల్లున్నాయి. వాళ్ళకి అన్ని ఉండగా నిన్ను చేసుకుంటున్నాడు అంటే ఎక్కడ దొరికింది సంబంధం అని కూడా అడుగుతారు. మ్యాట్రిమోనీలోనే అండి, లేదా తెలిసిన వాళ్ళు చెప్పారండి, లేదా పెళ్ళిళ్ళ పేరే చెప్పాడండి. ఓకే. మ్యాట్రిమోనీలో వాడికి 100 కోరికలు ఉంటాయి. వాడు 100 కోరికల్ని నువ్వు మ్యాచ్ చేసావు అంటే నీ దగ్గర ఇంకేదో ఉందనే కదా. అవునా? దాన్ని వీడు దోచుకుంటాడు. వీళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళంతటా వీళ్ళే వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పి వాడిని పోషించి వస్తున్నారు. వాడు కూడా పుష్టిగా తయారవుతున్నాడు, విగ్రహ పుష్టి నైవేద్యం నష్టిలాగా. ఏమీ ఉండదు. మళ్ళీ బుర్ర తీస్తే ఏదో ఒకటి చెప్పేస్తాడు. నీకు అదృష్టం, నీకు మంచి జరిగింది. ఇప్పుడు నువ్వు ఈ క్యాలిక్యులేషన్ చూడు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం, అమెరికాలో జాబు, మంచి కంపెనీ అండి, నెలకి మంచి జీతం అండి. ఎవరెవరు ఉన్నారు? అమ్మా నాన్నలు ఎక్కడ ఉంటారు? అయితే అక్కడే ఉంటారు, లేదా ఇంకెక్కడో ఉంటారు. అమ్మ నాన్న ఆడపడుచులు ఉన్నారా? ఉన్నారండి, ఒక ఆడపడుచు. వీడు సింపుల్గా ఏం చెప్తాడంటే, అత్త ఆడపడుచు నుంచి చిన్న ప్రాబ్లం ఏమైనా ఉంటే ఉండొచ్చండి, కానీ బాగానే ఉంది ఓవరాల్గా అంటాడు. సంవత్సరం తర్వాత వీడు మళ్ళీ వస్తాడు, మీరు చెప్పింది నిజమేంది, మొన్న అత్త ఒకసారి ఏయ్ అనిందండి, ఆడపడుచు కూడా ఇట్లా చూసుకుంటే మొహం తిప్పుకొని వెళ్ళిందండి అని చెప్తాడు వీడు. మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది, మీరు చెప్పినట్టే జరిగిందండి అంటే.
నార్మల్ క్యాలిక్యులేషన్స్ యార్, అది పెద్ద విషయం కాదు. వాళ్ళు భయంకరంగా చెప్తారు దాన్నే. అది నమ్మేసి ఏదో వీడు చెప్పింది జరిగిందని చెప్పి మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి సొల్లు గారుస్తారు. నువ్వు నువ్వు నీ ఫస్ట్ రాగా నీ ఫైనాన్షియల్ స్టేటస్టే వాళ్ళు చూసేది. నీ దగ్గర ఎంతవరకు దోచుకోవచ్చో చూసుకుంటారు, మళ్ళీ 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 రప్పిస్తారు. ఓసారి మీరు అదేంటిది పెళ్ళైన తర్వాత ఆషాఢ మాసంలో ఒకసారి రండి, అమ్మాయిని తీసుకురండి కుదిరితే అంటాడు. అమ్మాయి వచ్చినప్పుడు వస్తారు, అమ్మాయిని అడుగుతారు, ఏమన్నా బాగుందా కాపురం అంటే 1-2 సార్లు ఆడపడుచు ఇలా చేసి ఆ నెక్లెస్ విషయంలో చిన్న గొడవ అయిందండి. ఏదో చెప్తుంది, నేను చెప్పానా మీకంటే ముందే మీ నాన్నకి చెప్పానండి, నేను పెళ్ళికి ముందే మీ నాన్న వచ్చాడు, చెప్పాను. మోటివేషన్, సీ ద మోటివేషన్. అంటే అబ్బా పెళ్ళికి ముందే వీడు నా గురించి చెప్పాడు, అదే జరిగిందని వీళ్ళు అనుకోవాలి, అవునవును ఈయన చెప్పినట్టే జరిగిందని వీళ్ళు అనుకోవాలి. అక్కడ ఏమీ జరగలా, మళ్ళీ ఇలా అయిద్దని ముందే మీ నాన్నగారికి చెప్పానమ్మా అని వాళ్ళ ముందే అంటాడు. మ్యానిపులేషన్. వాడు అవును చెప్పే ఉండొచ్చులే అనుకుంటాడు. అంత ఇదిగా చెప్తుంటే కాన్ఫిడెంట్గా, ద కాన్ఫిడెన్స్ ఆ లెవెల్లో చెప్తారు అంతే. ఓకే. ఈ గాడిదల్ని ఎవడు నమ్మకండి, పోకండి. ఎన్నిసార్లు పైగా ఎవరినన్నా నమ్మండి, వేణుస్వామి దగ్గరికి పోకండి. నేను బహిరంగంగా చెప్తున్నా. వాడి దగ్గరికి వెళ్తే నీకు లేని శని అంటుకుంటుంది తప్పితే ఇంకేమీ ఉండదు. లేదా వాడికి ఏమన్నా శని దోషాలు ఉంటే వాళ్ళకి ఏమన్నా చెప్పుండొచ్చు, 50 మందిని బకరాలు చేయరా నీ శని బొద్దని ఉండొచ్చు, అందులో నువ్వు ఒకడివి. వాడి శని తగిలించుకొని వస్తున్నావు నువ్వు వెనక్కి.